వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎవరైతే అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారో సంఘాలని ఐక్యంగా వారికి విజయానికి కృషి చేయాలని బీసీల సామాజిక రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. నెల్లూరు నగరంలోని శ్రీ రామచంద్ర కళ్యాణ మండపంలో మంగళవారం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే బీసీలకు సముచిత న్యాయం దక్కిందని, బీసీలకు అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రస్తావించారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీల రాజకీయ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషిని గుర్తు చేశారు. బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒట్టూరు సంపత్రాజు యాదవ్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం పైన ఖచ్చితంగా ఒత్తిడి చేస్తాం. బీసీ అభ్యర్థులకి కనీసం ఇది మనకు సాధ్యమైన పనినా, అది సాధ్యం కావడం కోసం మనం చేయాల్సిన పని ఏమిటి? అవతల వాళ్ళని మనం దూషణ ఈ 2 నెలల కాలం అనేటువంటిది చాలా తక్కువ అని చెప్పి మీకు తెలియజేస్తూ, అట్లాగే బీసీ న్యాయ సామాజిక వేదికను ఏర్పాటు చేసి 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ బీసీలకి సముచిత స్థానం ఇచ్చేటువంటి పార్టీలకే మా మద్దతు అని చెప్పి ఈరోజు ఈ సభా వేదిక చెప్పడం జరిగింది. నేను కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఈరోజు ఈ దేశంలో బీసీలకి అగ్రవర్గాల వారు నాయకత్వం వహిస్తున్నా కూడా బీసీకి సామాజిక న్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఈరోజు భారతదేశంలో ఈ చర్చకు కూడా తావు వచ్చిందంటే ఆ పార్టీలో అవకాశం ఇచ్చారు బీసీలకి. మీ పార్టీలో ఎందుకని నిలదీసేటువంటి అవకాశం వచ్చింది, దాన్ని కలగజేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నేను ధైర్యంగా చెప్తున్నాను. ఉదాహరణ మీకు చెప్పాను, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే 4.5 సంవత్సరమే మా పార్టీలకి అవకాశం వచ్చింది ఎంపీలకు పంపించేదాన్ని. రాజ్యసభలో 4 బీసీలకు ఇచ్చాం. ఆ బీసీలో కూడా అట్టడుగు బీసీ మత్స్యకారులకి, ఇంకా కూడా కురుబులకి, యాదవులకి, ఇంతవరకు యాదవులకి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో రాజ్యసభ పంపించినటువంటి ఏ పార్టీ లేదు. బీసీ పార్టీలో అని చెప్పుకున్నట్టు తెలుగుదేశం పార్టీ పంపించిందా? ఒక్క యాదవ బీసీ సోదరుని ఎవరినన్నా ఈ 75 సంవత్సరాలు పంపించిందని కూడా అడుగుతున్నారు. కలగజేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ ఏకంగా ఇతను కలదు. ఎస్సీలను ఎవరన్నా ఎస్సీలు అనర్హులు రాజ్యసభకి, అక్కడంటే రిజర్వేషన్ లేవు కాబట్టి. కానీ ఈరోజు బాబురావు గారిని, ఒక ఎస్సీ సోదరుణ్ణి నిన్ననే నామినేషన్ ఫైల్ చేశారు. కాబట్టి ఈరోజు ఒక బీసీలు సామాజిక న్యాయం, దాంట్లో ముఖ్యంగా 57% ఉండేటువంటి బీసీ సోదరులకి అగ్రస్థానం కలగజేయాలా. ప్రతి దాంట్లో అది నామినేటెడ్ పదవులు కానీ, అదేవిధంగా చట్టసభలో పోయేదానికి నామినేట్ చేయడం కానీ అన్నింటిలో కూడా ఈరోజు ఒక తలమానికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏకంగా 25 మంది మా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉంటే 11 మంది బీసీలకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి 17 మంది. స్పీకర్కి ఈరోజు తమ్మినేని సీతారాం గారికి బీసీ సోదరుడికి ఇచ్చారు. ఎంతోమంది కార్పొరేషన్లు ఈరోజు మేయర్లుగా కానీ 73% ఇచ్చున్నాయి. జిల్లా పరిషత్తులుగా చైర్మన్లుగా కానీ, ఏఎంసీలో కానీ, అదేవిధంగా ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి బీసీలకి ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కలగజేసే సందర్భాన్ని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఒక బీసీ సోదరుడు ఎమ్మెల్యే ఉండి ఆయన ఎంపీగా పోతే ఇంకా కూడా ఆ జిల్లా కూడా లబ్ధి ఎక్కువ కొడుతుంది. పల్నాడు జిల్లాకి మన అనిల్ కుమార్ యాదవ్ సోదరుని పంపిస్తే ఇక్కడ మళ్ళీ మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ ధైర్యం ఇంతవరకు ఏ పార్టీలు చేయలే. అదేవిధంగా కందుకూరులో ఈరోజు మీకు తెలుసు, అందరూ కూడా ఇప్పుడుండే ఎమ్మెల్యేని గెలుస్తారు బీసీకి ఇవ్వాలా, బీసీలు ఎక్కువ మంది జనాభా ఉండాలని కందుకూరుని కూడా ఈ నెల్లూరు పార్లమెంటు దాంట్లో వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏలూరు ఈ రోజు వరకు ఒక బీసీ, ఎంతోమంది బీసీ జనాభా 2,75,000 మంది బీసీ ఓటర్లు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఇంతవరకు ఎవరికి ఇవ్వాల. కానీ ఈరోజు ఒక బీసీ సోదరుడికి కారుమూరి సునీల్ కుమార్ గారికి ఈరోజు నేను కూడా మొన్నటి ఆదివారం రోజు ప్రచారాన్ని కూడా పోయి వచ్చాను. కాబట్టి ఈరోజు ఏకైక పార్టీ బీసీ అగ్రనాయకత్వంలో లేకపోయినా నా బీసీ అని చెప్పుకునేటువంటి ఒక దమ్మున్న నాయకుడిగా ఈరోజు బీసీలకి నేను నిలబెడతాను, నేను గెలిపిస్తానని చెప్పి ధైర్యంగా మనకు మనోధైర్యం ఇస్తున్నటువంటి వారిని మన భవిష్యత్తు కోసం
మనం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడే మనకి ఈ సామాజిక న్యాయానికి ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ బంగారు అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. లేకపోతే ప్రతి పార్టీ రేపు ఏమంటుందంటే మీకు ఇన్ని సీట్లు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమందిని గెలిపించుకున్నారు అని అంటారు. కాబట్టి అటువంటి మాటకి తావు లేకుండా ఎక్కడ మన బీసీ సోదరుడు చట్టసభలో పోయేదానికి అవకాశం ఉందో అక్కడ అన్ని దగ్గరలో మనం అందరం కూడా వాళ్ళ ప్రచారం చేయాలి. మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఉండేదంతా కూడా నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులే ఉంటారు. కాబట్టి మీ సహాయం కూడా చాలా అవసరం కూడా మీకు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.